అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో భారీగా తగ్గిన బంగారం ధరలు వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను చివరి వరకు చూడగలరని నా యొక్క మనవి. నమస్తే స్నేహితులారా, స్వర్ణలోకానికి స్వాగతం. ఈరోజు ముగ్గురు ప్రముఖ నిపుణులు డాక్టర్ రనీసా చనాని, వందనా భారతి మరియు మనోజ్ కుమార్ జైన్ గారితో వీరేంద్ర వ్యాస్ గారి ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం. బంగారాన్ని సేఫ్ హేవెన్ అంటారంటే సురక్షిత పెట్టుబడి. ఎప్పుడైనా యుద్ధాలు వచ్చినా కూడా బంగారం పైన పెట్టుబడులు పెడతారండి. అన్ని మార్కెట్లు పడిపోతాయి కాబట్టి సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి బంగారం సైడ్ వస్తారు. కానీ ఈసారి రివర్స్గా బంగారం ధర యుద్ధ నేపథ్యంలో తగ్గింది. దాన్ని వివరించడానికే ఈ యొక్క వీడియో అండి. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది ఒక జలసంధి అండి. ఇరాన్ ముందు నుండి పోయేటువంటి జల మార్గము. సో ఆ మార్గం గుండే వెళ్ళేటువంటి అన్ని నౌకలు ఏవైతే ఉన్నాయో అవి సరఫరాకి అంతరాయం ఏర్పడడం వల్ల క్రూడ్ ఆయిల్ రేటు ముఖ్యంగా పెరిగిందండి. సో క్రూడ్ కొనడానికి ఏవైతే పెట్రోల్ చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఆ చమురు సరఫరాలో ఇబ్బందుల వలన ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగాయి. డాలర్ ఇండెక్స్ 9 నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడం అంటే పెట్రోడాలర్ల ద్వారానే కొనాల్సి వస్తుంది. అంటే దానివల్ల డాలర్ ఇండెక్స్ పెరిగింది. మరియు ట్రెజర్ ఈల్డ్స్ పెరగడం వల్ల ప్రధాన కారణాలు. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుందనే డౌట్ తోటి, అలాగే వడ్డీ రేట్లు కూడా తగ్గించకపోవచ్చు. అంటే ఫెడరల్ బ్యాంక్ ఏవైతే అమెరికాలో ఉంది కదా, డాలర్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి వడ్డీ రేటు తగ్గించకపోవచ్చు అనే మార్కెట్లో భయాందోళన వచ్చినప్పుడు అందరు నగదుడికే ప్రాధాన్యత ఇస్తారు. అంటే క్యాష్ ఈజ్ ద కింగ్ అని. సో ప్రజలు తమ ఇతర నష్టాలను పూడ్చుకోవడానికి బంగారం మరియు వెండిలో లాభాలను స్వీకరించారు. అయితే గోల్డ్ మరియు సిల్వర్ చాలా బలమైన అసెట్ క్లాసెస్ అండి. మార్కెట్ స్థిరపడిన వెంటనే అవి చాలా వేగంగా రికవర్ అవుతాయి అంటున్నారు. అందువల్ల భయపడాల్సిన అవసరం లేదంటున్నారు ఈ యొక్క నిపుణులు. ప్రస్తుతం ఈ ధరలు కొనుగోలు చేసే వాళ్ళకి మంచి అవకాశం అంటున్నారు. 2026లో మార్కెట్ చాలా అప్ డౌన్ ర్యాలీలు రావచ్చు. 10 to 15% లాభం వచ్చినప్పుడల్లా ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నారు. అలాగే బంగారం పైన 1,50,000 నుండి 1,55,000 సపోర్టు, రెసిస్టెన్స్ వచ్చి 1,70,000 నుండి 1,80,000 అంటున్నారు. అలా వెండి మీద 2,40,000 నుండి 2,55,000 సపోర్టు, అలాగే రెసిస్టెన్స్ 3 లక్షల నుండి 3,50,000 వరకు అంటున్నారు. బంగారం టార్గెట్ వచ్చి $6,000 అండ్ వెండి టార్గెట్ వచ్చి 4 లక్షలు 2027 వరకు అని చెప్తున్నారండి. సురక్షిత పెట్టుబడిదారుల కోసం 60% బంగారం, 40% వెండి. రిస్క్ తీసుకునే వాళ్ళ గురించి 60% వెండి, 40% బంగారం వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకోమంటున్నారు. రాబోయే 3 ఏళ్లలో ధరలు రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఈ విషయాలు జరగకపోవచ్చు అండి. విశ్లేషకుల యొక్క వీడియోలు చూసి మీకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నం మాత్రమే అండి. నేను చెప్పే ఈ సూచనలు జరగకపోవచ్చు. కావున ఏ పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందైనా మీరు దయచేసి సెబీ నమోదు చేసిన ఆర్థిక సలహాదారుని సంప్రదించండి. ఆయన నిర్ణయాలు మీరు తీసుకోండి. దయచేసి ఇవన్నీ బాధ్యులను చేయొద్దు. వీడియో కనుక నచ్చినట్టు